మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నా పేరు రమణ అండి, మాది రాజుగోలు. మా ఆవిడ 7 నెలల వస్తుండగా బీపీ హై అయిపోయి కంట్రోల్ అవ్వలేని పరిస్థితుల్లో ఈ హాస్పిటల్ అయితే న్యాయం బతికించగలరు, ఈ హాస్పిటల్ అయితే చేయగలరు అనేసి నేను ఇక్కడ తీసుకొచ్చానండి. ఎంత ఖర్చైనా పర్లేదు అనుకుని నేను చేశానండి. చెప్పారు మామూలుగా ఎంత అవుతుంది ఏంటని చెప్పారు, 2 నెలలు అని చెప్పారు. ఫస్ట్ ఏమో 2 నెలలు అని చెప్పారు. మీ అబ్బాయిని మీకు తీసుకుని వెళ్తారు, మీ జాగ్రత్త తీసుకుని వెళ్తారు, అబ్బాయి బాధ్యత నాదని హాస్పిటల్ మేనేజ్మెంట్ అయితే నాకు చెప్పారండి. హాస్పిటల్ మేనేజ్మెంట్ అయితే నాకు చెప్పారు, ఇలాగా మీ అబ్బాయిని మీకు ఇస్తాము, ఎత్తుకుని వెళ్తావు, నువ్వు సంతోషంగా వెళ్తావు, మేము కూడా సంతోషపడతాం అని చెప్పారు. ఇలాగా ఇప్పుడు వచ్చి 26వ తారీఖు వస్తే ఇంకా 3 రోజులు అయితే 3 నెలలు కంప్లీట్ అయిపోద్దండి. హాస్పిటల్లో జాయిన్ అయ్యి 3 నెలలు కంప్లీట్ అయిపోద్ది. 3 నెలలకి గాను డెలివరీ ఛార్జెస్ కాకుండా ఓన్లీ మా బాబు ఛార్జెస్ కి 25 లక్షలు అయిందండి. విత్ మెడిసిన్ తో 25 లక్షలు అయింది. డెలివరీ ఛార్జెస్ అయితే 2 లక్షలు అయిందండి. ఇప్పుడు మామూలుగా అయితే నేను నా బిడ్డను చూసుకుంటా కూడా భయపడితే వచ్చాను. నేను కానీ మా ఆవిడ కానీ బిడ్డను చూసుకుంటా వచ్చేప్పుడు కూడా భయపడితే వచ్చేవాళ్ళమండి. ఎందుకంటే వచ్చిన ప్రతిసారాల్లో కూడా ఆపేసి డబ్బులు కట్టు అని చెప్పేవారు. ఇంకా మేము కట్టలేకపోతాం. ఇప్పుడు కూడా బాబు మరి పరిస్థితి ఏంటంటే పోస్ట్ అన్నానండి. నేను వెళ్ళి సార్ నేను సాయంకాలం కడతాను సార్, నాకు అంత స్తోమత లేదు, ఇంకా నేను తేలేకపోతాను, బయట నుంచి డబ్బులు తేలేకపోతున్నాను, బాబు పట్టుకెళ్ళిపోతారండి, సాయంకాలం మీకు అమౌంట్ కట్టేస్తాను సార్ అలా చూసుకొని. బాబు వాడైపోతున్నాడు, బాడీ టైట్ అయిపోతుంది, కలర్ మారిపోతుంది, తీసుకెళ్ళిపోతానంటే అలాగ కుదురుతుంది. అలాగా గేట్ పాస్ ఎవరు అలా గేట్ పాస్ ఎవరు మీరు బిల్లు కడితేనే గేట్ పాస్ వస్తే మీరు పట్టుకెళ్తారు అని స్పష్టం అన్నారు. తర్వాత రాజారాం గారు సార్ ఫోన్ చేసి శ్రీనివాస్ సార్ ఇచ్చారండి. సార్ ప్లీజ్ సార్ ఎలా నేను తీసుకెళ్తాను సార్, అలా అంటే తగ్గించాను సార్, అందుకని తగ్గించాను సార్, నేను కట్టుకోలేకపోతున్నాను సార్, ఇది అయిపోయి అప్పు తెచ్చుకోవాలి, అప్పు చేసే ఓపీ నాకు లేదండి, ఇంకా కట్టుకుని ఓపీ నాకు లేదు. ఇప్పటికే 20 లక్షలు అయిందండి. ఇప్పటి వరకు 22 లక్షలు అయింది సార్. 23 లక్షల దగ్గరికి అయిందండి. 23 లక్షల దగ్గరికి అయిందండి ఇప్పటి వరకు. అంటే అయితే ఇప్పుడు అంతమంది కట్టేసి బాండ్ రాసి పట్టుకెళ్ళిపోవాలి అన్నారండి. ఆయన కూడా తెలుసండి ఆ మాట, చనిపోయారు అనేసి ఆయన కూడా తెలుసు. ఇప్పుడు చనిపోయిన నాకు తెలియదు, మామూలుగా వెళ్ళిపోమని చెప్పాను అంతే. నేను చనిపోయిన నాకు తెలియదు, ఇప్పుడు ఆ మాట మారుతున్నారు ఆయన. అదే నేనైతే అసలు నా స్తోమత కాదండి, 25 లక్షలు కట్టుకునే స్తోమత నాకు కాదండి. నాకు ఏటగా 6 సంవత్సరాలకి నాకు బాబు ప్రెగ్నెన్సీ అయిందండి. మా ఆవిడకి అయింది. అలాగా 7 నెలలకి ఇలాగా అయిందనేసి ఎలాగైనా బతికించుకోవాలి నా కొడుకుని అనేసి నేను అప్పు చేసి ఎక్కడ దొరికితే అక్కడ ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ లో అప్పు చేసి మరీ నేను తీసుకొచ్చానండి. మొత్తం నాకు అప్పు అయితే 20 లక్షల దగ్గరికి అప్పు అయిపోయినండి, 22 లక్షల దగ్గరికి అప్పు అయిపోయినండి. నేనైతే మాత్రం దానికి ఏమైనా నాకు కొంచెం సమాధానం ఇస్తారనేసి నేను అడుగుతున్నానండి. Let's go!